సల్మాన్ ఖాన్ మీద మర్డర్ అటాక్. ఆయన ఎలాగైనా చంపేస్తా అని లారెన్స్ బిష్నాయ్ అనౌన్స్ చేశాడు. అసలు ఈ రివెంజ్ కి బ్యాక్ స్టోరీ ఏంటి? 1998 లో రాజస్థాన్ లోని జోధ్పూర్ అనే సిటీలో హమ్ సాత్ సాత్ హై మూవీ షూటింగ్ జరిగింది. సల్మాన్ ఖాన్ కి హంటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఆ టైంలో బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక అనే ఒక యానిమల్ ని ఆయన హంట్ చేసి చంపేశాడు. అది చాలా పెద్ద క్రైమ్ అని ఆయనకు అప్పుడు తెలియలేదు. ఎందుకంటే ఆ ఏరియాలో బిష్నాయ్ కమ్యూనిటీ చాలా పాపులర్. ఈ బిష్నాయ్ కమ్యూనిటీ ప్రజలు ఎన్వైరన్మెంట్ ని, ప్లాంట్స్ ని, యానిమల్స్ ని చాలా పూజిస్తారు. వాళ్ళ ఆచారం ప్రకారం ఈ కృష్ణ జింక చంపడం చాలా పెద్ద క్రైమ్ మాత్రమే కాదు, అది మహాపాపం, ఘోరమైన తప్పు. ఈ కమ్యూనిటీ గురించి ఒక పాపులర్ కథ ఏంటంటే 1730 ADలో జోధ్పూర్ కింగ్ కేజ్రీ అనే చెట్లను నరికి ఆయన ప్యాలెస్ కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేశాడు. దానికోసమని చాలా సోల్జర్స్ ని పంపించాడు. అప్పుడు అమృతాదేవి బిష్నాయ్ అనే ఆవిడ ఆ చెట్లను నరకకుండా తన 3 పిల్లలతో కలిసి ఆ చెట్లను హగ్ చేసుకొని అలాగే నిల్చొని ఉంది. అయినా కూడా సోల్జర్స్ ఆ చెట్టుతో పాటు వాళ్ళందరినీ నరికేశారు. అది చూసిన అక్కడ ప్రజలు అలానే అన్ని చెట్లను హగ్ చేసుకుని నిల్చున్నారు, కానీ సోల్జర్స్ అందరినీ చంపుకుంటూ వెళ్ళారు. ఇలా వీళ్ళు యానిమల్స్ ని, ఎన్వైరన్మెంట్ ని, ప్లాంట్స్ ని చాలా ప్రేమిస్తారు. మన ఇండియాలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్ ఈవిడ పేరు మీదనే అమృతాదేవి బిష్నాయ్ అవార్డ్ అని ఇస్తారు. లారెన్స్ బిష్నాయ్ ఈ కమ్యూనిటీకి చెందిన అతనే. సో అంత సీక్రెట్ థింగ్ అయినా కృష్ణ జింకను చంపడం మహాపాపం అని చెప్పి సల్మాన్ ఖాన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి అటాక్ చేశాడు. ఈ కమ్యూనిటీ కోరుకునేది ఏంటంటే సల్మాన్ ఖాన్ ఒకసారి వాళ్ళ టెంపుల్కి వచ్చి వాళ్ళ గురువు గారిని క్షమించమని అడగాలని.